హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే చాలామంది ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందని అడగడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది ఈ ఇయర్ ఉండకపోవచ్చు. అంటే మనకి మేబీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది మనకి జనవరి లేదా ఫిబ్రవరి, అంటే మ్యాక్సిమం జనవరి ఆర్ ఫిబ్రవరిలో మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇయర్లో ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం లేదు. ఈ ఇయర్ లోపు మనకి ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామ్స్ అనేవి జరగడానికి అవకాశం మాత్రమే ఉంది. అంటే ఏఎల్పి ఎగ్జామ్ జరగవచ్చు, అదేవిధంగా టెక్నీషియన్ కూడా మేబీ మనకి డిసెంబర్లో జరగవచ్చు, డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి ఫస్ట్ వీక్. అంటే మనకి మేబీ మనకి ఫిబ్రవరి లేదా జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరిలో మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది, అది కూడా జనవరి లాస్ట్ లేదా ఫిబ్రవరిలోనే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడున్నా సరే మీరు అప్లై చేశారు కాబట్టి మీకు టైం అనేది దొరకడం చాలా అదృష్టం. కాబట్టి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత అయ్యో ఇంకా నాకు టైం ఉంటే బాగుండేదే అనే ఆలోచన లేకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా మొత్తం సిలబస్ అంతా కూడా అవచేసి మీరు రివిజన్ చేసి అదేవిధంగా మాక్ టెస్టులు రాసి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ను ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో వచ్చే విధంగానే పేపర్స్ అనేవి తయారు చేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ను ఫాలో అవ్వండి, ఉన్నటువంటి సిలబస్ ప్రకారం చదువుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండండి. అంతేగాని ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ ఎగ్జామ్స్ పెడతాయా లేదా అనే ఆలోచనలతో ఎవరు ఉండొద్దు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది, మీరు అప్లై చేశారు, ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి, కంపల్సరీగా కండక్ట్ చేయబడతాయి, రిక్రూట్మెంట్ చేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. ఎగ్జామ్ డేట్స్ గురించి ఎవరు కూడా ఆలోచించొద్దు. చూసుకున్నట్లయితే రైల్వే నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. వీడియో చూసిన వెంటనే కూడా మీరందరూ కూడా లైక్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో మరి కొంతమందికి చేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోండి. ఏటి గురించి